ప్రస్తుతం తెలంగాణలో ఓ 700 కోట్ల రూపాయల స్కామ్ వ్యవహారం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పథకం ఏంటి, ఇందులో స్కామ్ ఎలా జరిగింది, ఆ స్కామ్ లో సూత్రధారులు పాత్రధారులు ఎవరు, ఈ కేసు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎఫెన్స్ ఏ స్థాయిలో ఉండబోతోంది అనే అంశాలపై తీవ్ర చర్చ మొదలైంది. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ పథకంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని చెబుతున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా ఏసీబీ అధికారులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణలో సుమారు 700 కోట్ల రూపాయల మేర మనీ లాండరింగ్ జరిగింది అని అధికారులు గుర్తించారంట. దీంతో వెంటనే కేసును ఈడీకి అప్పగించాలని నిర్ణయించడం, ఈ మేరకు ఈడీ జోనల్ కార్యాలయం అధికారికి లేఖ రాశారు. దీంతో ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారని తెలుస్తోంది. ఇందులో భాగంగా గొర్రెల కొనుగోలు కోసం ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో ఆ వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారంతో పాటు గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దానా, దీనికోసం ఎవరికి నిధులు ఇచ్చారు అనే వివరాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంలో సుమారు 10 మంది పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారని అంటున్నారు. ఇదే సమయంలో ఈ స్కామ్ లో 2 మంత్రులు కీలకంగా వ్యవహరించారని సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ లో తీవ్ర కలకలం రేపింది అని అంటున్నారు. కాకపోతే ఆ పార్టీ నుంచి ఎవరు ఈ విషయంపై బహిరంగంగా స్పందించినట్లు కనిపించకపోవడం గమనార్హం. కాగా బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లోని పశుపాలకులకు గొర్రెలను ఉచితంగా పంపిణీ చేయాలని కేసీఆర్ భావించిన సంగతి తెలిసిందే. దీంతో గొర్రెల ఉచిత పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికోసం ఏపీ, మహారాష్ట్ర సహా 4-5 రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి తెలంగాణలోని పలు జిల్లాల్లో పంపిణీ చేశారు. అయితే ఈ క్రమంలోనే భారీ ఎత్తున అవినీతి జరిగింది అనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీంతో ఈ పథకం అమలులో సుమారు 700 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.